మొదటగా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మన వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గడిచిన కాలం నుంచి కూడా మనల్ని మన కుటుంబాలని కాపాడి ఈ యొక్క ఆగస్టు నెల మొదటి వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ రెండు చేతులు పైకెత్తి దేవునికి మంచిగా ఒక స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా 3వ అధ్యాయాన్ని 29వ వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు లేదా 30వ వచనాన్ని చదువుతున్నప్పుడు రాజు ఒక శాసనం చేశాడు. ఆ శాసనం ఏంటంటే చదువుదాం చూడండి. 29వ వచనం. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అనువారు దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తు నీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఈ మాట చెప్పింది దేవుని నమ్ముకున్న వ్యక్తి కదండి. దేవుడు అంటే అసలు పడనోడు, దేవుని పిల్లలంటే అసలు కిట్టనోడు, దేవుని ప్రజల్ని పిల్లల్ని బాధ పెడుతున్నవాడు. అటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో నేను ఒక శాసనం చేస్తున్నాను. ఆ శాసనం ఏంటంటే మీరు ఎవరినైనా పూజించాలంటే ఇదిగో షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుణ్ణి తప్ప మరి ఏ దేవుణ్ణి పూజించడానికి అవకాశం లేదు. ఒకవేళ నా మాట కాదని నా శాసనం కాదని మీరు గనక పూజిస్తే మీ ఇల్లును కూల్చి పెంట కుప్ప మీద పారేస్తానని చెప్పాడు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇతను దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు. దేవుని గురించి సేవకులు చెప్పటం మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం, లేకపోతే దేవుని గురించి ఏదన్నా మేలులు పొందుకున్న సాక్ష్యాలు వింటూ ఉంటాం, దేవుని గురించి పాటలు పాడేవారిని ప్రకటన చేసేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అయితే గమనించాలి, ఈ బబులోను సామ్రాజ్యం ఇప్పుడు మనం ఎలా పిలుస్తున్నామంటే ఇరాక్ అంటున్నాం. ఏమని పిలుస్తున్నామంటే ఆ ప్రాంతాన్ని ఇరాక్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రపంచ రాజ్యాలని పరిపాలన చేసిన రాజ్యం. ప్రపంచ రాజ్యాల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాజ్యం బబులోను సామ్రాజ్యం. అప్పటికే బంగారపు ఇటకలను తయారు చేసుగల సామర్థ్యం వీళ్ళ సొంతం. రెండోది మీరు గమనించాలి, వేలాడే ఉద్యానవనాల్ని తయారు చేసినటువంటి రాజు నెబుకద్నెజర్ రాజు. కాబట్టి ప్రపంచ దేశాలని శాసించగలిగినటువంటి రాజుగా నెబుకద్నెజర్ ఉన్నాడు. ఆ నెబుకద్నెజర్ అనే రాజు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ షడ్రకు మేషకు దేవుణ్ణి తప్ప మరే దేవుణ్ణి కూడా మీరు పూజించకూడదు. ఇతను క్రైస్తవ వ్యతిరేకి. అసలు క్రైస్తవుల పేర్లు పిలవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. ఇతను ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు, యోధా దేశం మీదకి. యోధా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యవనస్తులను తీసుకొచ్చాడు. చెరపట్టుకుని తీసుకొచ్చి ఏం చేశాడంటే తన సంస్థానంలో పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే యోదయ ప్రజలు అన్ని విషయాల్లో కూడా తెలివైన వాళ్ళు, పరిపాలనా దక్షిణ కలిగిన వాళ్ళు, అన్ని విషయాల్లో ఆరితేరినోళ్ళు కనుక ఈ నెబుకద్నెజర్ అనే రాజు అక్కడ నుండి కొంతమందిని తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్న యవనస్తుల్లో నలుగురు ప్రాముఖ్యంగా కనబడతారు. ఈ నలుగురు ఎవరంటే దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగో. ఈ షడ్రకు మేషకు అబేద్నెగో అనే పేర్లు దేవునికి సంబంధించిన పేర్లు కదండి. వీళ్ళు ఎప్పుడైతే బబులోనులో అడుగు పెట్టారో, బబులోను దేశంలోనికి వచ్చారో, ఆ వచ్చిన వెంటనే ఈ రాజు ఏం చేశాడంటే వాళ్ళ పేర్లను మార్చి ఈ విధంగా పెట్టాడు. ఏ విధంగా? షడ్రకు మేషకు అబేద్నెగో అని పెట్టారు. వాస్తవానికి వీళ్ళ పేర్లు ఏంటంటే హనన్యా, మిషాయేలు, అజర్యా. యోదయ దేశంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు కూడా ఈ పేర్లతో పిలువబడ్డారు. అలాగే దానియేలు పేరును కూడా మార్చారండి. అక్కడ దానియేలు పేరుని ఎలా మార్చారంటే బబులోన్లో బెల్తెషాజర్ అని పేరుతో మార్చారు. వీళ్ళ ముగ్గురు పేర్లు ఏంటంటే షడ్రకు మేషకు అబేద్నెగో. గమనించాలి, 3వ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు ప్రారంభంలో ఒక మాట కనబడుతుంది. చూద్దామండి. 3వ అధ్యాయం 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోను దోరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించి అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా. చాలా జాగ్రత్తగా గమనించాలి, ఆ రాజు ప్రపంచ దేశాలను జయించినోడు. ఆ రాజు కనుక ఏ దేశం మీదకైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ యుద్ధం చేయడానికి వస్తున్నాడని పక్క దేశాలకు తెలిసినప్పుడు పక్క దేశాల వాళ్ళు ఈ రాజుతో యుద్ధం చేయడానికి భయపడిపోయి
పడిపోయి వాళ్ళు ఏం చేశారో తెలుసా, రాజా మీతో యుద్ధం చేయడానికి మా శక్తి ఏమాత్రం కూడా సరిపోదు, మీరు ఏమంటే అది మా దేశస్తులు మా ప్రజలు చేయడానికి ఇష్టపడుతున్నారు, మీకు ఏదైనా ఆ సుంకం చెల్లించాలా, మీకు ఏదైనా పన్ను కట్టాలా, కాబట్టి మీరు ఏం చెప్తే అది మేము చేస్తాం, మీతో మాత్రం యుద్ధం చేయమని చెప్పి చాలా దేశాలు అప్పటికే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ముందు మోకరిల్ని. అటువంటి పరిస్థితుల్లో నెబుకద్నెజరు విచిత్రంగా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటో చెప్తా, షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడు తప్ప మరే దేవుడును కూడా ఈ దేశంలో లేడు. దేవుని నామమున స్తోత్రము. అంతకుముందు జరిగింది ఏంటో త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. అక్కడ ఆ రాజు నెబుకద్నెజర్ ఏం చేశాడంటే ఓ 90 అడుగుల బంగారు ప్రతిమను చేయించాడు. ఎంతండి? 90 అడుగుల. మొన్న అయోధ్యలో మోడీ గారు వీళ్ళందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అక్కడ ఒక దేవాలయాన్ని ఓపెనింగ్ చేశారు. ఆ దేవాలయం ఓపెనింగ్ రోజున ఒక ప్రోగ్రాం పెట్టారు, ప్రాణ ప్రతిష్ఠ. ఎవరికండి? దేవుడికి వీళ్ళు ఏం చేశారు? ప్రాణ ప్రతిష్ఠ. అంటే దేవుడికే కొంతమంది పూజారులు కొంతమంది నాయకులు అందరూ కలిసి ఏం చేశారంటే ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అటువంటి ఒక సన్నివేశం బైబిల్ గ్రంథంలో జరిగింది. ఆ సన్నివేశం ఎక్కడుందంటే 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ రాజు ఏం చేశాడంటే 90 అడుగుల ఓ బంగారు ప్రతిమను, ఒక అరణ్య ప్రాంతం ఉంది, ఒక మైదాన ప్రాంతం దోరాయను, ఆ అరణ్య ప్రాంతంలో నిలవబెట్టించి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ పిలిచాడు, నాయకులందరినీ పిలిచి వాళ్ళతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో మీకు ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం వినపడిన వెంటనే పిల్లన గ్రోవులు ఊతారు, బోర్లు ఊతారు, బాకానాదాలు ఊతారు. ఇటువంటి శబ్దం మీకు వినపడిన వెంటనే ఎవరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఆ పనిని అక్కడ వదిలిపెట్టి ఎక్కడికి రావాలో తెలుసా? విగ్రహము దగ్గరకు వచ్చి ఆ విగ్రహానికి ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? సాష్టాంగ నమస్కారం చేసి ఆ టైం వరకు దాన్ని పూజించాలి. అర్థమవుతుందండి? పూజించిన తర్వాత మరలా వెళ్ళిపోవాలి. ఇది ఆ దేశంలో ఉన్నటువంటి శాసనం. చాలా కఠినమైనటువంటి శాసనం. ఏ భాష మాట్లాడిన వారైనా సరే, ఏ సంస్థానంలో ఉన్నవారైనా సరే, ఏ ప్రజలైనా సరే, రాజు అయినటువంటి నెబుకద్నెజరు నిలబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమ దగ్గరకు శబ్దం వినబడిన వెంటనే, బూర శబ్దం వినబడిన వెంటనే అక్కడ రావాలి. వచ్చిన వెంటనే ఏం చేయాలి తెలుసా? దానికి మోకరిల్లి వాళ్ళు ప్రార్థన చేయాలి. ఇది అక్కడ ఉన్నటువంటి శాసనం. గమనించాలి. దేశం మారినా, ఊరు మారినా వీళ్ళ ముగ్గురి పద్ధతి మాత్రం మారలేదు. దేశం మారింది, ఊరు మారింది, పద్ధతి మారింది, కట్టుబాట్లు మారుండొచ్చేమో కానీ ఆరాధించే దేవుణ్ణి మాత్రం ఈ ముగ్గురు విడిచిపెట్టాల. దేవుని నామమున స్తోత్రము కలుగు. అక్కడ ఉన్నటువంటి శాసనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఎవరైనా సరే ఈ ప్రతిమకు గనక నమస్కారం చేయట్లేదని చెప్పి రాజుగారి దృష్టికి వెళ్ళిందంటే రాజుగారు చెప్పింది ఏంటో తెలుసా? అగ్నిగుండంలో వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలుసా? పడేస్తారు. ఇదండి అక్కడ ఉన్నటువంటి శాసనం. అటువంటి శాసనం ఉన్నప్పుడు గమనించాలి, ఎవరైనా సరే రాజాజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా? రాజుగారి మాటను ధిక్కరించి ఎవరైనా ప్రవర్తిస్తారా? అసలు ఎవరూ ప్రవర్తించరు. కానీ వీళ్ళ ముగ్గురికి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటో తెలుసా? ఉదయకాలంలో, సాయంకాల సమయంలో వాళ్ళ దేశం ఇటు ఉంది, అదవుతుందండి. ఈ పక్క ఉందనుకుందాం కాసేపు. ఆ ప్రక్కనకే ఉన్నటువంటి దేశం వైపు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కిటికీ తలుపులు తెరిచి, అదవుతుందండి, 2 చేతులు ఆకాశం వైపు త్రిప్పి వాళ్ళు ప్రార్థించేవారు దేవునికి. దేవా, ఇదిగో మేము శత్రు దేశంలో ఉన్నాం, బబులోను దేశంలో ఉన్నాం, అయినప్పటికీ నీవు మమ్మల్ని పోషిస్తున్నావు, నువ్వు మాకు కాపరిగా ఉన్నావు, కాబట్టి నీవు నియమించిన విధిని తప్ప ఈ రాజుగారి మాటను ఏమాత్రం కూడా మేము లెక్క చేయం, ఏదైతే అయిందిలేని చెప్పి వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దేవునికి ఏం చేసేవారు తెలుసా? నిత్యము కూడా ప్రార్థన చేసేవారు. ఆజ్ఞేమో కఠినంగా ఉంది. ఎవరైతే పాటించట్లేదో వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారంటే అగ్నిగుండంలో పడేస్తారు. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి ఆజ్ఞ కనుక భారతదేశంలో ఉందనుకోండి, చాలామంది మందిరానికి రావటం మనం మానేస్తాం. మీకు వచ్చే పథకాలు కానీ, లేకపోతే మీకు వచ్చే ఉపయోగకరమైనటువంటి ఉద్దేశాలు కానీ, ఉద్యోగాలు కానీ లేవని చెప్పి ఒకవేళ అన్నారనుకోండి, భారతదేశ ప్రభుత్వం ఒక చట్టం చేసిందనుకోండి, చాలామంది రావటం మానేస్తాం. కానీ గమనించండి, ప్రజలందరూ కూడా రాజుగారి యొక్క ఆజ్ఞకు లోబడుతున్నారు. కానీ ఈ ముగ్గురు మాత్రం దేవుణ్ణి ఎల్లకాలం ఏం చేస్తున్నారు తెలుసా? స్తుతిస్తూ ఉన్నారు. ఈ సమయంలో, ఈ సందర్భంలో జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కల్దీయులు, ఎవరండి? కొంతమంది కల్దీయులు గమనించి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మొత్తం అందరినీ కూడా సమావేశపరిచి రాజుగారి దగ్గరికి ఒక నేరారోపణ చేశారు వీళ్ళ ముగ్గురు మీద. ఆ నేరారోపణ ఏంటంటే తెలుసా? రాజా, మీరు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టారు, 90 అడుగుల బంగారు ప్రతిమ. మేము ఎప్పుడైతే పిల్లన గ్రోవ్ వినబడిందో మేమందరం కూడా వీళ్ళు ఏం చేస్తాం? దానికి
ఏం చేస్తున్నాం? సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాం. కానీ వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు మాత్రం ఏం చేస్తున్నారో తెలుసా? ఆ బొమ్మ దగ్గరికి రావట్లేదు, కనీసం నమస్కారం కూడా చేయట్లేదు. అయితే వీళ్ళు నమస్కారం చేయకపోయినా పర్లేదు, వీళ్ళు చేసే పని ఇంకోటి ఏంటో తెలుసా? మనకి అక్కర్లేని దేవుణ్ణి, మనకి కాని దేవుణ్ణి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆరాధన చేస్తున్నారని చెప్పిన వెంటనే రాజుకి ఏమైందండి? కోపం వచ్చింది. ఈ చట్టం చేసింది అధికారులు కాదు, ఈ చట్టం చేసింది మంత్రులు కాదు, ఈ చట్టం చేసింది ఎవరంటే సాక్షాత్తు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న నెబుకద్నెజరు. దేవుని నామన స్తోత్రం కల ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నెబుకద్నెజరు. అటువంటి నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞకు వీళ్ళ ముగ్గురు కూడా లోబడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. దేవుణ్ణి ఎప్పుడు కూడా వీళ్ళు మర్చిపోకుండా ఆరాధన చేస్తున్నప్పుడు గమనించాలి, ఈ విషయం నెబుకద్నెజరుకు తెలిసింది. నెబుకద్నెజరుకు తెలిసిన వెంటనే ఒక మాట చెప్తున్నాడు చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. బాకాను, పిల్లన గ్రోవి, పెద్ద వీణెను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండి నడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. రాజు అన్నటువంటి మాట ఏమన్నాడో తెలుసా? ఇదిగో రాజుగారి దగ్గర విషయం తెలిసింది. ఈ ముగ్గురు అంటే కొంచెం రాజుగారికి కొద్దిగా గౌరవం ఉంది, మర్యాద ఉంది. వెంటనే వీళ్ళని విచారణ చేయకుండా, లోపల పడేయకుండా వీళ్ళని ముగ్గురిని పిలిపించి ఒక మాట అన్నాడు. ఏంటి? మీ మీద నేరారోపణ చేయబడింది. ఆ నేరారోపణ ఏంటంటే అందరూ కూడా మొక్కుతున్నారంట, మీ ముగ్గురు మాత్రం మొక్కట్లేదంట, మీ ముగ్గురు మాత్రం దేవుణ్ణి నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయట్లేదంట. కాబట్టి నిజమేనా అని అడిగారు. గమనించాలి, నిజమేనా ప్రభువా? నిజమే, ఖచ్చితంగా మీరు నిలబెట్టించినటువంటి ప్రతిమకు మేమేం చేయట్లేదు, నమస్కారం చేయట్లేదు అని చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు రాజు. ఏమాట తెలుసా? ఇదిగో నేను తీసుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడ పడేస్తాను? అగ్నిగుండంలో పడేస్తాను. ఈ అగ్నిగుండంలో పడేసినప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో చూస్తానన్నాడు. ఏమన్నాడండి? ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో చూస్తానన్నాడు. అటువంటి తీవ్రమైనటువంటి కోపంతో నెబుకద్నెజరు ఆ మాట పలికినప్పుడు గమనించాలి, వీళ్ళు ఏమాత్రం కూడా భయపడలేదని, వీళ్ళు ఏమాత్రం కూడా బెదరలేదని. బెదరకుండా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటో చూద్దాం. ఇక్కడ గమనించాలి, 16వ వచనం. అగ్నిగుండములో మీరు వేయబడుదురు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? 16వ వచనం చూడండి. ముగ్గురు చెప్తున్నటువంటి మాట. షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఎలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. నువ్వేదో భయపెడుతున్నావు, నువ్వేదో కంగారు పెడుతున్నావు, మాకు మాత్రం ఏం లేదు, భయం లేదు, మాకు ఏ మాత్రం కూడా టెన్షన్ లేదు అని చెప్తూ వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? చెప్తున్నటువంటి మాట, మేము సేవించుచున్న దేవుడు, అండర్లైన్, దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోనుమో. దేవుని నామమున స్తోత్రము కలుగు. రాజా, గుర్తుపెట్టుకో ఒక విషయం, ఇదిగో నువ్వు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానంటున్నావు కదా, మేము పడిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ భయపెడుతున్నావేమో మమ్మల్ని, మేమేమాత్రం కూడా భయపడం, అగ్నిగుండంలో పడిపోతాం. ఒకవేళ మా దేవుడు సమర్థుడు కనుక మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ దేవుడు కాపాడకపోయినా ఆ అగ్నికి మేము దహనమైపోతాం, కానీ నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము నమస్కారం చేయం. దేవుని నామమున స్తోత్రం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి వాళ్ళ విశ్వాసం. అగ్నిగుండంలో కూడా వీళ్ళ విశ్వాసం చెక్కు చెదరలేదండి. గమనించాలి, ఇటువంటి పరిస్థితుల మధ్య ఆ రాజు మాట్లాడుతున్నప్పుడు ఆ రాజు యొక్క ఆజ్ఞకు ఏమాత్రం కూడా భయపడలేదు. కారణం ఏంటో తెలుసా? ఈవేళైనా చేస్తాం, రేపైనా చేస్తాం. చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికే వెళ్ళాలి, దేవుని దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి కాస్త ముందుగా చంపేస్తా అంటున్నాడు రాజు. కాబట్టి ఆ రాజు మాటకు వెళ్ళి ఏమి కూడా భయపడలేదు. ఎందుకో తెలుసా? రాజుగారికి భయపడలేదు, కానీ ప్రపంచాన్ని కలుగజేసినటువంటి రారాజు మాటకు భయపడ్డారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందా. చాలా సమయాల్లో గమనించండి, అక్కడక్కడ ఇలాగే మాట్లాడుతున్నారు చాలామంది, యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. దేవుడు ఎవరో, దేవుడి గురించినటువంటి పరిస్థితులు ఏంటి మాకు తెలియదా, దేవుని గురించి ఆయన ఏమైనా గొప్పోడా, ఆయన ఎక్కడో ఎడారి దేశంలో ఉన్నటువంటి దేవుడు, పాశ్చాత్య సంస్కృతికి చెందినటువంటి దేవుడు, మన భారతదేశానికి చెందినటువంటి వాడు కాదని ఏకవచనంతో దేవుణ్ణి దూషిస్తున్నటువంటి మూర్ఖులు చాలామంది కనబడుతున్నారు మనకు సమాజంలో. అయితే గమనించాలి, వాళ్ళందరికంటే కూడా మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజర్. గమనించాలి, ఎందుచేతనంటే దేవుణ్ణి విచారిస్తున్నప్పుడు కూడా రేపొద్దున్న ఆయన శిలువ మరణానికి అప్పగిస్తారు. ఈ రోజున విచారిస్తున్నారు. ఆయన పేరేంటంటే పిలాతు విచారణ చేస్తున్నప్పుడు ఆ పిలాతు యేసు ప్రభు ముందున్నప్పుడు పిలాతు అడుగుతాడు ఇలాగా, ఇదిగో నాకు అధికారం ఉంది, నేను అధికారిగా ఉన్నాను, ఒకవేళ నువ్వేదైనా తప్పు చేస్తుంటే నాతో చెప్పు, నీ మీద వేసే శిక్షను తగ్గించడానికి నాకేముంది,
అవకాశం ఉందని చెప్పినప్పుడు గమనించాలి, యేసుప్రభు ఏమీ కూడా మాట్లాడు. ఎందుకంటే అతను చాలా అధికారంలో ఉన్నాడు కనుక. గమనించండి, అధికారంలో ఉన్నవాళ్ళు కొంచెం ఆడావుడిగా మాట్లాడతారు, అధికారంలో ఉన్నవాళ్ళు చాలా పౌరుషంగా మాట్లాడతారు, అధికారంలో ఉన్నవాళ్ళు మాట తీరు వేరేగా మనకు కనబడుతుంది. అదే రీతిలో మాట్లాడుతున్నాడు. ఎవరో తెలుసా? పిలాతు. ఆ పిలాతు అంతా ఆ అధికారంతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఏం మాట్లాడలే. పిలాతు చేతిలోకి ఒక చీటీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తన భార్య పంపించిన ఆ చీటీ. ఆ చీటీలో ఏముందంటే, ఈ పొద్దు నువ్వు విచారిస్తున్నటువంటి దేవుని గురించి నేను ఒక కలగన్నాను. ఆ కలలో నాకు కనపడింది ఏంటంటే తెలుసా, అతను ఏ విధమైనటువంటి తప్పిదం లేదు, అతను ఏ విధమైనటువంటి పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, అతను నిందారహితుడు, నీతిమంతుడు కనుక అతని విషయంలో నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీర్పు తీర్చు. దేవుని నామన స్తోత్రం. అప్పుడు దాకా గట్టిగా మాట్లాడినోడు, అప్పుడు దాకా హడావుడి చేసినోడు జాగ్రత్తగా ఒకసారి తలదించుకుని అన్న మాట ఏంటో తెలుసా? మీరందరూ కేకలేస్తున్నారు కానీ ఈయనలో నాకు ఏ పాపము కూడా కనబడలేదు, కాబట్టి మీరు ఏదైనా చెప్తే నేను చేస్తాను తప్ప నా అంతటా నేను ఈయనేమి కూడా చేయను. దేవుని నామన స్తోత్రము కలుగు. అలాగే విర్రవీగినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో. మోషే వెళ్ళి అంటాడు, ప్రభువా మోషే, ఇదిగో ఐగుప్తు రాజు, ఇదిగో మా ప్రజల్ని కానాను దేశం పంపించు, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలను పంపించంటే అతను ఏమంటాడో తెలుసా? ఫరో, నేను పంపించను అంటే సరిపోయేది. అతను ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజల్ని పంపించడానికి యెహోవా ఎవడు. దేవుని నామన స్తోత్రం గల. యెహోవా ఎవడు అని చెప్పి చాలామంది అన్నారు. అటువంటి రాజు ఒకడు కనబడుతున్నాడు. అతను ఎవరంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఫరో. మోషే వచ్చి అడిగాడు, చాలా మర్యాదగా అడిగాడండి, అయ్యా మా ప్రజలను పంపించు, 400 సంవత్సరాలు నీకు సేవ చేశారు, ఇక దేవుడు వాళ్ళకి ఏదో దేశాన్ని ఇవ్వబోతున్నాడు, నన్ను నిలబెట్టాడు నాయకుడి కింద పంపించంటే ఇతను ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడన్నప్పుడు మరి దేవుని కోపం వస్తుందా? రా చెప్పండి. కోపం వచ్చింది. 10 తెగుళ్ళు వచ్చినాయండి. ఎన్ని తెగుళ్ళు వచ్చినాయండి? 10 తెగుళ్ళు వచ్చినాయి. జాగ్రత్తగా గమనించాలి. భోజనం చేద్దామని ప్లేట్ పట్టుకున్నాడు ఫరో. ప్లేట్లు ఏమున్నాయంటే కప్పలు ఉన్నాయి. నీళ్లు తండ్రి అన్నాడు, నైల్ నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చేసరికి నీళ్ళన్నీ ఎలా మారిపోయినాయి? రక్తంగా మారిపోయినాయి, నీచు వాసన వస్తున్నాయి మన కాలువలాగా అనమాట. భయంకరంగా ఉన్న పరిస్థితి అంతా కూడా. ఆలోచించాను. ఎవరో పెద్దోడని పిలిచాడు, పెద్దోడు ఆల్రెడీ చచ్చిపోయాడు. వెంటనే మోషే కబురు పెట్టాడు. కబురు పెట్టి ఏమన్నాడు తెలుసా? నిన్న సాయంత్రం నేను కొంచెం నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాను, కానీ ఇప్పుడు నా కోసం నువ్వేం చేయి? ప్రార్థన చేయి. నీ ప్రజలను అర్జెంటుగా ఈ దేశంలోంచి ఏం చేయి? తీసుకుపో. దేవుని నామన స్తోత్రము కలిగి. ఎందుకో తెలుసా? ఇప్పుడు అంటున్నటువంటి వారిని మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. అంతకుముందే చాలామంది దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించారు. దేవుడు ఎవరో తెలియనట్టుగా తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారంటే అహంకారాన్ని ప్రదర్శించారు. అటువంటి వారి విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని నామన స్తోత్రము కలిగి. అఖిల బ్రహ్మాండమును సృష్టించిన వాడు, సకల చరాచర జీవుల్ని పోషిస్తున్నవాడు, ఆకాశములో శూన్యములో మేఘాలను నిలవబెట్టినవాడు, మేఘములో నీళ్లను బంధించినవాడు, సముద్రానికి ఇసుక మేటలను ఎల్లలుగా నియమించినవాడు, నీటి మీద నడిచినవాడు, సర్వ సృష్టిని పరిపాలన చేస్తున్నవాడు, మరణించిన వారిని తిరిగి లేపినవాడు, మరణించి తాను తిరిగి లేపగలిగినటువంటి వ్యక్తి మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామ. అటువంటి దేవుణ్ణి పట్టుకొని చాలామంది ఏమంటారో తెలుసా? ఎవరండి ఆయన ఏం చేశారండి? అది ఎక్కడో ఎడారి దేశం అండి, ఆ దేశంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇతను కూడా ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మండుచున్న అగ్నిగుండంలో పడేస్తా, ఎవడ మిమ్మల్ని కాపాడుతాడు అన్నవారు ఎవడో తెలుసా? రాజన్. అయినా కూడా మేము అగ్నిగుండంలో పడిపోతాము, కానీ నీవు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం మేమేం చేయము? నమస్కారం చేయము. చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. అందరూ కూడా మీ బైబిల్లో అలా ఉందో లేదో చదవండి. 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందిన షడ్రకు మేషక అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. రాజైపు చూసండి, వీళ్ళు ఏమన్నా తెలుసా? రాజా, మేము నీ ప్రతిమకు నమస్కారం చేయము, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నువ్వు పడేస్తే పడ, ఏం చేసుకుంటావు చేసుకో, దేవుడు బ్రతికిస్తే బ్రతికిస్తాడో, చస్తే దాంట్లోనే పడి చేస్తాను తప్ప మేమేమాత్రం కూడా భయపడమని చెప్తే రాజుగారిని, అది బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజర్ని అలా వేలు చూపించి అంత పౌరుషంగా మాట్లాడేసరికి రాజుకి ఏమొచ్చిందండి? కోపం వచ్చిందంట. అప్పుడు అగ్ని 7 అంతలు పెంచమని చెప్పాడంట. దేవుని నామన స్తోత్రము కలిగి. ఈ మాట అనేసరికి ముగ్గురు ఏమంటున్నారంటే మేమేమాత్రం కూడా భయపడం, అగ్నిగుండంలో పడేసినా పడేయని చెప్పి అన్నప్పుడు రాజుగారికి తీవ్రమైన కోపం వచ్చిందండి. కోపం వచ్చింది, అగ్నిగుండం రెట్టింపైంది. 30వ వచనం చదువుతున్నాం చూడండి, 20వ వచనం. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులను కొందరిని పిలువనంపించి షడ్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమునకు పడవేసిరి. దేవుని నామన స్తోత్రము కలుగును.
రాజుగారి కోపం వచ్చింది. ఇంకా విచారణ లేదు, విచారించడం లేదు. వెంటనే ఏం చేశారు తెలుసా? కొంతమంది బలిష్ఠుని పిలిపించాడు. ఆ బలిష్ఠుని పిలిపించి వీళ్ళని బంధించేసి ఎక్కడ పడేయమన్నాడండి? అగ్నిగుండంలో పడేయమన్నాడు. ఎందుకంటే నేరారోపణ అయిన తర్వాత, ఉదాహరణకి ఉరిశిక్ష వేసే ఖైదీలకి ఏం చేస్తారంటే, రేపొద్దున ఉరిశిక్ష వేస్తున్నారు అనుకోండి, ఈ రోజు ముందు నైట్ వాళ్ళకి కొన్ని పనులు చేస్తారు. ఆ పనులు ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళకి బీపీ ఉందా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందా, వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చిందా, వాళ్ళకి దగ్గు ఉందా, ఏదైనా బలహీనత ఉందా, ఆ బలహీనత ఉంటే వాళ్ళకి ఏం చేయరు? ఉరేయరు. ఏమంటే అలాగే రేపు చచ్చిపోతారు కదండి, ఆ దగ్గు ఉంటే ఏంటి, రొంపు ఉంటే ఏంటి అని అనొచ్చు మీరు. వాడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఉరికంబానికి ఎక్కిస్తారు. పైగా వాడిని ఎలా తయారు చేస్తారు తెలుసా? పెళ్లి కొడుకులా తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారో? పెళ్లి కొడుకులా చక్కగా షేవింగ్ చేసి, కటింగ్ చేయించి, ఇష్టమైన ఏమన్నా తింటారో బాబు అని అడుగుతారు. ఇష్టమైన ఏమన్నా తింటానంటే కోరుకున్న ఆహార పదార్థం తీసుకొచ్చి ఏం చేస్తారో వాడు ముంగిట పెట్టి చక్కగా తినిపిస్తారు. ఆ పొద్దున్న ఏ టైం ఉందో ఆ టైంకి ఏం చేస్తారంటే ఉరికి వాడిని అప్పగిస్తారు. కానీ ఈ ముచ్చటేమి ఇక్కడ జరగలేదు. రాజుగారి మీద ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఎప్పుడైతే రాజు యొక్క ఆజ్ఞకు ధిక్కరించి దేవునికి భయపడ్డారో వీళ్ళు గమనించాలి. వాళ్ళ బట్టలు ఉన్న పాలంగానే వాళ్ళకి వస్త్రాలు ఏమీ తీయకుండా చేతులు కట్టారు, కాళ్ళు కట్టారు. జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది బలిష్ఠులు తీసుకొచ్చి ఉన్నపాటుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే అగ్నిగుండంలో పడేశారు. ఏం జరిగిందో చూద్దాం. అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా చూద్దాం. 22 వచనం. మండుచున్న అగ్నిగుండంలో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నితంగా. ఏ ముగ్గురునైతే, ఉదాహరణకి 6 పడేస్తారు అనుకుందాం, ముగ్గురు కదా, చేతిలో ఒకడో కాళ్ళు ఒకడో, ఒక్కొక్కరికి 2 అనుకుందాం. ఈ ముగ్గురిని 6 పడేశారు అనుకుంటే, ఆ పక్కకి వెళ్ళంగానే అగ్ని యొక్క తీవ్రతకి ఈ పడేసిన వాళ్ళు ఉన్నారు కదా ఒడ్డున, 6 కూడా ఏమైపోయారండి? చనిపోయారండి. 6 కూడా చనిపోయారండి. చనిపోయినప్పుడు జరిగిన విషయం చూద్దాం. అక్కడ చదివినట్టు 25 వచనం. షడ్రకు మేషకు అబేద్నెగో అయిన 3 మనుషులను బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న గుండములో పడగా, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులతో అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. 3 పడేశాడు ఆయన. కాళ్ళు చేతులు బంధించి 3 పడేశాడు. 3 పడేస్తే జరిగింది ఏంటో తెలుసా? ఆ 3 యొక్క బంధకాలు ఊడిపోయినాయి అంట. ఏమి ఊడిపోయినాయండి? కాళ్ళు చేతులు కట్టారు కదా, ఆ 3 యొక్క బంధకాలు ఊడిపోతే గమనించాలి. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అగ్నిగుండం దగ్గర ఉన్నటువంటి కిటికీ దగ్గరికి వెళ్ళి రాజుగారు నెబుకద్నెజరు, కాబట్టి గమనించాలి, ఈ నెబుకద్నెజరు ఉన్న ఆశతో ఏం చేశాడంటే కిటికీ దగ్గరికి వెళ్ళి అసలు వీళ్ళ పొజిషన్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటని చూశాడండి. చూసేసరికి విచిత్రమైన సంఘటన చూస్తున్నాడు. అతను ఎప్పుడు కూడా చూడలేదు. దాంట్లో పాడేసిన వాళ్ళు అందరూ కూడా చచ్చిపోవడం చూశాడు. కానీ ఇప్పుడు చచ్చిపోకపోగా ఇంకొకటి తయారయ్యాడు. వాళ్ళకి 3 పడేస్తే ఎంతమంది కనబడుతున్నారు? 4 కనబడుతున్నారు. రాజుగారికి మొత్తం బుర్ర అంతా కూడా చెడిపోయింది, మతి చెడింది అంటాం కదా. ఆ పరిస్థితిలోకి రాజుగారు వచ్చేసారు. ఇదేంటి 3 పడేసినప్పుడు వీళ్ళ బంధకాలు ఎలా ఉన్నాయి? కట్టేసి ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ బంధకాలు ఎలా ఉన్నాయి? విడిపింపబడి బంధకాలు లేవండి, విడిపించబడి ఉన్నాయి. 4 కూడా తిరుగుతున్నారంటే ఇలాగా. 4 కూడా ఏం చేస్తున్నారండి? తిరుగుతున్నారంటే ప్రశాంతంగా, ఏదో చక్కగా పార్క్ వెళ్ళినప్పుడు తిరిగినట్టుగా, ఏదో చక్కగా చూడండి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, మనం కొంటాం కొనకపోవడం తర్వాత విషయం. ముందు మాత్రం ఏం చేస్తాం? మొత్తం తిరుగుతూ ఉంటాం. ఏమన్నా తిరిగారండి? డీమార్ట్కి వెళ్ళారండి ఎవరైనా? మామూలుగా డీమార్ట్కి కానీ షాపింగ్ మాల్కి కానీ. అండ్ బయట దేశాలు ఉన్న వాళ్ళు అయితే పెద్ద పెద్ద ఇంకా మాల్స్ ఉంటాయి, లూలు మాల్ అటువంటివి ఉంటాయి. గమనించాలి. పొద్దున్నే వెళ్తాం, దాంట్లోకి వచ్చేసరికి చెప్పాలి మనకి టైం 10 అయిపోయింది రా బాబు రాత్రి అని. ఇంట్లో ఉన్నట్లు లేరండి ఇక్కడ. గమనించాలి. అయ్యబాబు భయపడిపోయి కంగారు పడిపోలేరు. వాళ్ళ లోపల అగ్నిగుండంలో చుట్టూ తిరిగి ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుని నామమున స్తోత్రం కలు. ఈ 3తో పాటు దేవుడు తన దూతను పంపించేశారండి అక్కడికి. గమనించాలి. మనకి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన ప్రక్కన ఎప్పుడు కూడా దేవుని యొక్క దూతలు ఉంటారు. దేవుని నామమున స్తోత్రం కలు. మనకి ఎదురైనటువంటి పరిస్థితులు, వెళ్తున్నటువంటి మార్గంలో, ప్రమాదాల్లో, ఇబ్బందుల్లో, కఠినమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రక్కనే ఎప్పుడు ఎవరు ఉంటారంటే దూతలు ఉంటారు. అంటే 3 అగ్నిగుండంలో పడిపోవడానికంటే ముందే దేవుడు తన దూతగా ఆజ్ఞాపించాడు. ఆ దూత ఎక్కడుందో తెలుసా? అగ్నిగుండంలో ఉంది. దేవుని నామమున స్తోత్రం. రాజుకు ఆశ్చర్యం వేసింది, రాజుకు మతి చెడిపోయింది. ఏమన్నాడో తెలుసా? 3 పడేస్తే 4 వచ్చారు. ఒకవేళ ఇతనికి ఏమన్నా సత్వరం వచ్చిందేమో, కొళ్ళు ఏమన్నా కొంచెం అట్టట కనబడుతుందేమో. చూడండి, చాలామంది చూడండి, వాకింగ్ చదవన్నాం అనుకోండి, రకరకాల యాంగిల్ పెడతారు, రకరకాల. ఎందుకంటే ఆ వయసు పెరిగే కొలది ఏమవుతుందంటే కంటి నరాలు దెబ్బతింటాయి. కాబట్టి మీ కంటి నరాలు దెబ్బతింటున్నాయంటే ఇలాంటి చిన్న బైబిల్ వాడొద్దు, పెద్ద బైబిల్ వాడండి. ఏ బైబిల్ వాడండి? పెద్ద బైబిల్లో వాడటం వల్ల ఏంటంటే అచ్చు కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చదవచ్చు. లేకపోతే కళ్ళజోడు సరి చేసుకొని తుడుచుకొని ఇవన్నీ చదివే లోపల మనకు టైం అయిపోతుంది ఇక్కడ.
అది చెప్తున్నా, విషయం చెప్తున్నా, జాగ్రత్త గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి మాట చదువుతున్నప్పుడు రాజు ముగ్గురితో పాటు ఎవరిని చూశాడంటే నలుగురిని చూశాడు. నలుగురిని చూసినప్పుడు రాజుగారికి ఆశ్చర్యం వేసి మొత్తం క్యాబినెట్ని పిలిపించాడు. ఆరోగ్య శాఖ మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి, హోంమంత్రి, వీళ్ళందరూ కూడా వచ్చారండి. అక్కడ రాయబడినటువంటి అధికారులు అందరూ వచ్చారు. అక్కడికి వచ్చి చూస్తూ అన్నటువంటి మాట ఏంటో చదువుదాం. అంతటా నెబుకద్నెజరు వేడిమిగల 26వ వచనం, వేడిమిగల మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి షడ్రకు మేషక అబేద్నెగో యవ్వనులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. 6వ వచనంలో అయ్యగారు ఎలా మాట్లాడారండి? 6వ వచనంలో ఎవడరా మిమ్మల్ని కాపాడేది అన్నాడు. ఏమన్నాడు? ఎవడరా మిమ్మల్ని కాపాడేది? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, అగ్నిగుండంలో పాడేస్తా, కాసేపట్లో దిక్కున్న చోట చెప్పుకోండి అన్నాడు. కానీ ఇక్కడ అయ్యగారి మాట మారిపోయింది. ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? మహోన్నతుడకు దేవుని సేవకులారా, యవనస్తులారా అంటున్నాడు. పైగా ఏమన్నాడండి? యవనస్తులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. చూద్దాం, ఆ మాటలు చూద్దాం, చక్కటి మాటలు మాట్లాడతాడు. ఆ గుండము దగ్గరికి వచ్చి 27వ వచనం, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరమునకు అగ్ని ఏ హానియు చేయకుండుట, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహమునకు తగలకుండుటయు చూచిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. ఎంత అద్భుతమండి! మామూలు అద్భుతం కాదండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడప్పుడు శీతాకాలం మనం మంట కాగుతూ ఉంటాం. ఏం కాగుతూ ఉంటామండి? మంట కాగుతూ ఉంటాం. ఆ మంట దగ్గర ఎవరో వెలిగించిపోతారో, అక్కడ ఉండడం, వెలిగించినోడు ముందు మంట వేసినోడు. తర్వాత ఏమవుతాం? మనం తీరుబడిగా లేచి కొద్దిగా డొక్కలో లేకపోతే పొలలో పట్టుకెళ్ళి వేస్తాం. అది వేస్తున్నప్పుడు కూడా రూల్ ఉంటుంది మనకి, వచ్చినోడు ఖాళీగా రాకూడదు, ఏదోటి మరి మంట రావాలి కదా. మనం పట్టుకొచ్చి అలాగే 8, 9 వరకు ఆగుతాం. ఒకసారి మంట బాగా కాగిన తర్వాత ఇంటికి వెళ్ళి శరీరాన్ని వాసన చూసుకోండి. మన శరీరం నుంచి వచ్చే వాసన కంటే కోడి కాల్చిన వాసన అద్భుతంగా ఉంటుంది. మంట కాగిన తర్వాత మీ శరీరం ఒక్కసారి వాసన చూసుకుంటే భయంకరంగా వస్తుందండి. అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఆ ముగ్గురిని కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? యవనస్తులారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, పైకి రండి అని చెప్పి పైకి వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? పరీక్ష చేస్తున్నారండి. నిజంగా వీళ్ళ అగ్నిగుండంలో పడిపోయారా? వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చర్మం ఏదైనా కాలిందా? తల వెంట్రుకలు ఏమన్నా మాడిపోయినాయా? పొగసూరు వాసన ఏమన్నా వస్తుందా వీళ్ళ దగ్గర నుంచి అని పరీక్ష చేసి వాళ్ళు ఆశ్చర్యపోయారండి. అస్సలు ఏమీ కాలేదండి. కట్టిన బంధకాలు కాలిపోయినాయి, వీళ్ళకి మాత్రం ఏమీ కాల. దేవుని నామమున స్తోత్రం. దేవుడు తన బిడ్డల్ని రక్షించుకునే తీరు అంత అద్భుతంగా ఉంటుందండి. చాలా సందర్భాల్లో మీరు గమనించండి, రెప్పపాటులో అనేక భయంకరమైన ప్రమాదాల నుంచి తప్పించబడతాం మనం. కొద్దిసేపు ఉంటే మనం అనుకుంటాం ఇంకా వేగంగా వెళ్తే ఆ యాక్సిడెంట్లో మనం ఉండాలేమో, వేగంగా వెళ్తే ఆ ప్రమాదంలో మనం పడాలేమో. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? తన దూతను పంపించి కాపాడతాడు. దేవుని నామమున స్తోత్రం. పడేసింది ముగ్గురినే కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. 4వ వ్యక్తి అక్కడ కనబడుతున్నాడు. వెంటనే ఈ సన్నివేశం చూసి రాజుకి ఆశ్చర్యం అయిపోయి రాజు చేసినటువంటి శాసనం ఏంటో చూద్దాం. 29వ వచనం చదువుతున్నాను చూడండి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. అంతకుముందే శాసనం చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, నేను జేవియ ప్రార్థన మందిరంలో ఉన్నాను అన్న దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, రైట్, మంచిది. గమనించాలి, రాజు శాసనం చేసిన శాసనాలు తప్పించుకున్నాడు. అది 3వ అధ్యాయంలో మొదటి వచనం ఉంది కదా. ఇదిగో ఈ శాసనంలో ఏముందంటే, ఎవడైతే ఈ 90 అడుగుల విగ్రహానికి మొక్కడో వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? అగ్నిగుండంలో పడేయాలి. ఆ శాసనం చూశాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని చూశాడు. వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత శాసనాన్ని మార్చి రాశాడు. దేవుని నామమున స్తోత్రం. ఆ మార్చి రాసింది ఏంటో తెలుసా? నేను ఒక శాసనము నియమించుచున్నాను. చదువుదాం ఇప్పుడు అందరూ కలిపి. 29వ వచనం నాతో కలిపి చదవండి. 29వ వచనం. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడనో లేడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్మరించండి. ఒక క్రైస్తవ వ్యతిరేకి దేవుని పిల్లల పేర్లను తన నోటితో పలకడానికి ఇష్టం లేనోడు, అసలు దేవుడు అంటేనే ఇష్టం లేనోడు, తను ఒక ఆలయ ధర్మకర్త అని చెప్పలేదు, తన కోసం ఒక ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని నిలబెట్టించుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు కదా, ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడండి. సామాన్యమైన వ్యక్తి యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియాలో కూర్చొని సరిగా బట్టలు లేకుండా దేవుని విమర్శించే వ్యక్తి కదండి ఈయన. గమనించాలి, రాజ్యాలను పరిపాలన చేస్తున్న వ్యక్తి, గడగడలాడిస్తున్న వ్యక్తి. అతను శాసనం చేశాడు, పూర్తిగా దేవునికి వ్యతిరేకి, దేవుని పిల్లలకు బద్ధ శత్రువు నెబుకద్నెజరు అంటున్నాడు కదా, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు పేరు ఈ రాజ్యంలో వినబడడానికి వీలు లేదు. దేవుని నామమున స్తోత్రములు అంటున్నాడు. చూద్దాం ఇంకా ఒక మాట. ఏ దేవుడును లేడు, కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అని వారు దేవుడు ఎవరిని దూషించునో తుత్తునీలుగా చేయబడుదునో. ఆల్రెడీ దూషించినాడు ఎవడో?
రాజుగారే. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎవరైతే ఆ దేవుణ్ణి దూషిస్తున్నారో, ఎవరైతే ఆ దేవుణ్ణి కాదనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తానో తెలుసా? వాళ్ళ ఇల్లును కూలగొట్టి ఇంట్లో వాళ్ళందరినీ కూడా చంపి పెంట కుప్ప మీద పాడేస్తా. ఏమంటే గమనించండి, మన సంఘాల్లో కానీ మన పరిచర్యలో కానీ ఒకప్పుడు దేవుడు మాకు వద్దన్న వాళ్ళే ఇప్పుడు దేవుడిని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారండి. దేవుని నామన స్తోత్రం కలిగిన. ఒకప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళే, ఒకప్పుడు మందిరానికి వెళ్తే ఆటంకపరిచిన వాళ్ళే, ఒకప్పుడు ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతూ ఉంటే అపహాసం చేసిన వాళ్ళే ఇప్పుడు దేవుణ్ణి నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నారు. దేవుని నామన స్తోత్రం. దేవుడు మన పరిస్థితులు మార్చగలడు. దేవుడు మనకి ఏదైనా అవకాశాలు అడ్డుగోడలుగా ఉన్నటువంటి వాటిని ఆయన పారద్రోలి రాజుల యొక్క హృదయాలను కూడా మార్చి శాసనాలను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవుని నామన స్తోత్రము గల. కాబట్టి అంటున్నాడు కదా, ఈ దేవుడు తప్ప మరే దేవుడును లేడు. కాబట్టి ఆ విగ్రహం జోలికి మీరు వెళ్ళొద్దు, ఆ విగ్రహాలకు అర్పించొద్దని చెప్పి ఆ రాజే శాసనం చేశాడు. దేవుడి మాటలు వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. బట్టి చిత్తం బట్టి నీ పనిలో మేము ముందుకు సాగుతూ ఉండగా మాకు కావాల్సిన ప్రతి ఒక్కరు మీరు తీరుస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తావు కూడా ప్రభా. దానియేలు గర్భంలోంచి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఆయన నమ్మకంగా నీ యందు ముందుకు సాగితే ఏ విధంగా మేము దీవించబడతామో దానియేలు భక్తుల ద్వారా మీరు మాకు చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయము, నీ కనికరము, నీ కృప, నీ కాపుదల మాకు తోడు నడిపించి ఆస్వాదించండి. అలాగే ఇప్పుడు జరుగుతున్న సేవా కార్యక్రమం దీవించి ఆస్వాదించండి నాయన. ఇదిగో తేవా బిడ్డలు అనేక మంది సాక్ష్యాలు చెప్పారు తండ్రి. వారికి ఇచ్చినటువంటి ప్రభుత్వం వారి ద్వారా కానీ లేకపోతే కష్టపడిన పనిలోంచి కానీ తండ్రి వారికి వచ్చిన ప్రతి భాగాన్ని దశంభాగంగా తీసి మీ నామాన్ని మహింపరిచారు. ఎవరైతే ప్రభా నమ్మకంగా ఈ కార్యక్రమం చేస్తారో వారి మీద మెండుగా దీవెన దయచేస్తూ ఉన్నాం. దశంభాగం మాది కాదు తండ్రి, మీది ప్రభా. మేము మాకు ఇచ్చిందంతా మేము అనుభవించడం కాదు, కానీ నువ్వు ఇచ్చిన దేవుని జ్ఞాపం చేసుకుంటూ దాంట్లో మరి 10% తీసి మీకు ఇచ్చిన రోజునే ఆకాశవాళ్ళు పట్టదానం దీవెన దయచేస్తా అని చెప్పి మలయ గ్రంథం మీరు రాశారు. ఆ రీతిగా అనేక మంది బిడ్డలు ప్రభా ఆ వాగ్దానం పట్టుకున్నటువంటి వారు ఆ పని చేస్తూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు. ఇంకా వాగ్దానం లేక తెలియని నమ్మకం లేక దాన్ని వెడచోని పెట్టి మరి ఉన్నదానికంటే తక్కువ వచ్చేటువంటి వారు మేము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా నశించిపోకుండా తండ్రి మీ సంత విశ్వాసంతో ముందుకు సాగే గొప్ప భాగ్యం దయచేయండి. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు దీవించి ఆస్వాదించండి. నేను జరిగిన ప్రతి కార్యక్రమాన్ని దీవించి ఆస్వాదించండి. గత వారంలో ప్రభా నాయన సాయిబాబా కుటుంబంలోను అలాగే లక్ష్మణ కుటుంబంలో ప్రభా దుఃఖం ఏర్పడింది. మరి స్మారక కూడా జరిగాయి. ఆ కుటుంబాలను అనేక మంది దర్శించారు. ఇంకా దర్శించే భాగ్యం దయచేయండి. ఈ వారంలో ప్రభా నిన్న ప్రభా మా యొక్క ఆత్మీయ సహోదరుడు కృష్ణన్న గారు తండ్రి ప్రతి వారం రాకపోయినా ఒక చేసాం. మరి మీ చిత్తం మరి ఎప్పుడు మాకు తెలియదు కార్యం చెప్తామని చెప్పాను ఆయన. ఆ కార్యం జరిగే గొప్ప భాగ్యం దయచేయండి. నీ కృపాహస్తాలతో బలపరచండి. మీ సాక్షులుగా వాడుకోండి. ఏ విధమైన సైతాన్ శోధన గలిబిలు లేకుండా నీ కాపుదలనిచ్చి మీరే మహిం పొంది ఆశను దీవెని దయచేస్తారని నేను తీసుకొచ్చి పిడికెళ్ళు దశంభాగాలు ప్రథమ ఫలాలు ఎవరు అర్పించారని చూసావు కనుక వాటి తగ్గ ఫలం దయచేయండి. మా ప్రభుత్వాన్ని, నాయకులను, అధికారులను, సంఘ పెద్దలను, యూత్ వారిని, సండే స్కూల్ వారిని ప్రతి ఒక్కరిని బలపరిచి మీరే మహిం పొంది నీ చిత్తమైతే మీరు రాకడాల్సి అయితే మళ్ళీ వచ్చే వారంలో మేము ఎంతకంటే మెండైన దీవులతో మీ సందికి రావడం సహాయం చేసి మీరే మీద ఆశ్రయించి దీవెని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరు లేచిన పడదామండి. అందరు లేచిన పడదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును తోడే నడిపించి ఆశించి కాసి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందండి. పక్క వారిని చూసి దేవుడు మీకు దీవించగా చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. వీలుంటే ఇలా కౌగులించుకోండి. ఇలాగా దేవుడు ఇలా కౌగులించుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క